వ్యవస్థకు తల్లి అనదగ్గ నా సనాతన హైందవ ధర్మం పేరిట మీకు నా అభినందనలు, అభివందనలు. నా దేశం పవిత్ర భూమి, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, భారత భూమి. ఓ పక్క పరమతస్తులు మా ఆలయాలను కొల్లగొడుతూ ఉంటే ఒక చేతితో క్షమించి మరొక చేతితో హక్కున చేర్చుకున్న సహనశీల దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. తండ్రి మాట కోసం సమస్త రాజ్యాన్ని ప్రత్యాజించి 14 ఏళ్ళు అడవులు పాలైన శ్రీరాముని కన్నా ధార్మిక దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. సత్యవాకు కట్టుబడి కాటి కాపరిగా మారిన పశ్చాత్తాపం చెందని చక్రవర్తి అయిన సౌశీల్య దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. నా దేశం గురించి, నా హైందవ ధర్మం గురించి ఏమని చెప్పను, ఎంతని చెప్పను. యోగా మాది, ధ్యానం మాది, చదరంగం మాది, మార్షల్ ఆర్ట్స్ అనబడే యుద్ధ కళలు మావి. ప్రపంచానికి 0 అనే అంకెను అందించి నవశకానికి నాంది పలికిన ఘనత కూడా మాదే. ప్రపంచంలో మొదటిసారిగా 20 శతాబ్దాలకు పూర్వమే మొట్టమొదటి శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు మావాడే. రైట్ బ్రదర్స్ కన్నా ముందే పుష్పక విమానాన్ని ప్రతిపాదించిన భరద్వాజ మహర్షి మావాడే. న్యూటన్ కన్నా ముందే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రహ్మగుప్తుడు మావాడే. సూర్యుడు తిరగటలేదని, భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుందని ముందుగా ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే. జ్యోతిషం రచించిన వరాహమిహరుడు, అర్థశాస్త్రం రచించిన చాణక్యుడు. చెప్పాలంటే మాకు ఉన్నది చరిత, దానికి ఉంది ఎంతో ఘనత. కాకపోతే మీరు సైంటిస్ట్ అన్నారు, మేము ఋషులు అన్నాం. అందుకే మా ధ్యానం పురాతనం, మా ధర్మం సనాతనం. జరిగింది, జరగబోయేది పూర్వజన్మల దుష్కర్మల దుష్ఫలితం, సత్కర్మల సత్ఫలితం. ఇదే మా ధర్మ సిద్ధాంతం. అసలు దేవుడంటే ఎవరు? ఎవరి ఆజ్ఞచే గాలి వీస్తుందో, ఎవరి కనుచూపుతో అగ్ని దహిస్తుందో, ఎవరు తలిస్తే మృత్యు ప్రాణాలను హరిస్తుందో ఆ అనంత అప్రయత శక్తియే దేవుడు. నీటిని కొందరు నీరన్నట్లే, కొందరు పానీ అన్నట్లే, మరికొందరు వాటర్ అన్నట్లే, పేర్లు మారినా నీరు అదే. దేవుడు కూడా ఒక్కడే. మతాలే వేరు, మార్గాలే వేరు. మతం మనశ్శాంతినివ్వాలి, లోక కళ్యాణానికి దారి తీయాలి. వృక్షశాస్త్రం గురించి తెలియాలంటే వృక్షాన్ని గురించి చదివినట్లు, మతాన్ని గురించి తెలియాలంటే మానవత్వాన్ని చదువు. ఓ మహాప్రబోధితుల్లారా, విశ్వమానవ మతం అనే ప్రతిపాదనకై ఆలోచించండి, యోచన చేయండి. అది దేశ దేశాలకు అతీతమై, కాలకాలాలకు అతీతమై, ఒక బౌద్ధ మతంగా కాక, ఒక క్రైస్తవ మతంగా కాక, ఒక ఇస్లాం మతంగా కాక, ఒక హైందవ మతంగా కాక, సర్వమతాల సారాన్ని ఇముడ్చుకొని ఏకైక మానవ మతంగా ఆవిర్భవించాలి. సర్వమానవ సౌభ్రాతత్వానికి శ్రీకారం పలకాలి. అప్పుడు నెలకంటుంది ప్రపంచ శాంతి, ప్రజలకు మనశ్శాంతి. ఓ మహాప్రబోధితులారా, ఈ సర్వమత మహాసభ సాకారమై, ఘన విజయమై, ఏదో ఒక కాలాన, ఏదో ఒక రోజున సహకారం, కారుణ్యం, ఆత్మీయత, ఐక్యత, శాంతి, మా పంచభూతాల వంటి 5 కమాండ్మెంట్స్ని అన్ని మతాల పతాకాలపై సువర్ణాక్షరాలతో లిఖించే రోజు వస్తుందని మా గురుదేవులు రామకృష్ణుల వారిని స్మరిస్తూ ఉత్కృష్టత, జాగ్రత్త, ప్రాప్యవరమై నిబద్ధత. జై భారత్. లేండి, మెల్కోండి, గమ్యం చేరే వరకు ఆగకండి. ధన్యవాదాలు.